పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది. మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దయచేసి మీరు గమనించాలి. మిషన్ భగీరథ నిజంగానే వీళ్ళు సరిగ్గా నిర్వహించి కమిషన్ల కక్కుర్తి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో 99.9% అన్ని ఇండ్లకి, తెలంగాణలో అన్ని ఇండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చుంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది. అందులో కమిషన్ల కక్కుర్తి, కరప్షను సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా కొన్ని అంకెలు కూడా మీకు చెప్పాలి. జూరాలలో ఈ రోజు వరకు 2023-24లో వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీలు. గత ప్రభుత్వాలు ఎంత వచ్చినాయండి? గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం 154 టీఎంసీలు. 2023లో 1229 టీఎంసీలు. ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీ జూరాలలో. 2023లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1229 టీఎంసీ, ఆల్మోస్ట్ 10 టైమ్స్. 2022లో వచ్చిన ఇన్ఫ్లోస్ 885 టీఎంసీ. 2021లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1300 టీఎంసీలు, 1306.25 టీఎంసీలు. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా, మరి ఇంకేదైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా. నాగార్జున సాగర్లో నిజంగా కృష్ణా బేసిన్కి, కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచుమరు నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్ గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్